ఈరోజు మనము హిప్ జాయింట్లో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్ అంటాము. దాని గురించి మాట్లాడుకుందాము. చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్. ఈ బ్యాక్ పెయిన్ బ్యాక్లో వస్తుంది, లెగ్స్లో వస్తుంది, అకేషనల్లీ గ్రాయింగ్లో కూడా వస్తుంది. కానీ గ్రాయిన్ పెయిన్ అనేది చాలా సిగ్నిఫికెంట్. గ్రాయిన్ పెయిన్ జనరల్లీ హిప్ జాయింట్లో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంటుంది. ఇది హిప్ ఆర్థరైటిస్ కానీ ఏవిఎన్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది వన్ ఆఫ్ ది కండిషన్స్. ఇది ఇంతకుముందు చాలా తక్కువ చూసేవాళ్ళం, కానీ కోవిడ్ తర్వాత దీని ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైపోయింది. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, స్టీరాయిడ్స్ వల్ల వస్తుంది, కొన్ని బ్లడ్ డిసీజెస్ వల్ల వస్తుంటుంది, అండ్ చాలా వరకు కొంత ఈడియోపతిక్ అంటాం. ఎందుకు వస్తుందో తెలియదు. ఏమవుతుందంటే ఈ హిప్ జాయింట్లో ఉన్న బాల్కు బ్లడ్ సప్లై టెంపరీగా ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బాల్లో ఉన్న బ్లడ్ బోన్ వీక్ అయి కొలాప్స్ అయి ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. ఇది 4 స్టేజెస్లో ఉంటాయి, స్టేజ్ 1 to స్టేజ్ 4. ఒకవేళ మనం ఇనీషియల్ స్టేజెస్ని డయాగ్నోసిస్ చేస్తే దీనికి చాలా వరకు సింపుల్ ప్రొసీజర్స్తో ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. కానీ ఇది ఒకవేళ నెగ్లెక్ట్ చేసి సివియర్గా వచ్చి బాల్ కొలాప్స్ అయిపోయి ఆర్థరైటిస్ వచ్చిందంటే హిప్ జాయింట్ రిప్లేస్ చేయవలసి వస్తుంది. అంటే బాల్ అండ్ సాకెట్ ఆఫ్ ది హిప్ రిప్లేస్ చేయవలసి ఉంటుంది. దాన్నే టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటాము. సో ఆ స్టేజ్కి వెళ్ళకుండానే మనము ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్టేజ్ 1లో ఉన్న మినిమల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు ప్రాబబుల్లీ మెడిసిన్స్, ఫిజియోథెరపీతో చాలా వరకు తక్కువ అవుతుంది. స్టేజ్ 2, కొన్ని స్టేజ్ 3 ఇనీషియల్ స్టేజెస్ వాళ్ళకు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అంటాము. అంటే ఆస్టియోబ్లాస్ట్ ఇంజెక్ట్ చేస్తాము. రీగ్రో కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు దీన్ని. ఆస్టియోబ్లాస్ట్ అంటే మన ఓన్ బోన్ మ్యారో తీసేసుకొని శాంపుల్ తీస్తాము, ల్యాబ్కు పంపించేసి ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ సెల్స్ గ్రో చేసి, బోన్ స్టెమ్ సెల్స్ గ్రో చేసి, ఎక్కడైతే ఈ డెడ్ బోన్ ఉందో ఆ డెడ్ బోన్ను చిన్న ఆపరేషన్ చేసి అండర్ ఎక్స్రే కంట్రోల్ చేసేసి ఆ డెడ్ బోన్ తీసేసి ఆ డెడ్ బోన్ ఉన్న ప్లేస్లో ఈ ఆస్టియోబ్లాస్ట్ స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తాము. ఈ స్టెమ్ సెల్స్ అక్కడే ఉంటాయి. జనరల్లీ ఫైబ్రిన్ గ్లూ అని వితిన్ 7 to 8 minutes హార్డ్గా బోన్ లాగా తయారవుతుంది. దాంట్లో ఈ స్టెమ్ సెల్స్ ఇన్కార్పొరేట్ అయ్యి బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్లో ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే రిపేర్ మెకానిజము కావడానికి పాసిబిలిటీ ఉంది. జనరల్లీ ఈ స్టెమ్ సెల్స్ మేబీ అప్ టు 6 months to 2 years వరకు లోపల పనిచేసి ఈ డ్యామేజ్ అయిన బోన్ను కొంతవరకు రిపేర్ చేయగలుగుతుంది. మెయిన్ ఎలా అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఒకవేళ మనము స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఉండిపోయిందంటే ఆర్థరైటిస్ రావడానికి ఉండదు, హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఉండదు. ఒకవేళ ఇది ఫర్దర్ ప్రోగ్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే హిప్ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఈ సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నడిచేటప్పుడు నొప్పి వస్తుంటుంది, లింపింగ్ ఉంటుంది, మూమెంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది, మెట్లు ఎక్కాల దిగాలే ఇబ్బంది అవుతుంది. మనము క్రాస్ లెగ్ కూర్చోలేము, కింద కానీ బెడ్ పైన కానీ లెగ్స్ క్రాస్ చేసి కూర్చోలేము, ఎందుకంటే మూమెంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి, లిమిటేషన్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్లో స్టేజ్ 2, 3లో ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఆస్టియోబ్లాస్ట్ ఆస్గ్రో అంటాము. దానివల్ల ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. కానీ ఎవరైతే ఈ స్టేజ్ మిస్ అయ్యి ఇనిషియల్గా డయాగ్నోసిస్ చేయలేకపోయారో, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోలేదో, డాక్టర్ దగ్గరికి రాలేదో, స్టేజ్ 4 అంటే హెడ్ చాలా డ్యామేజ్ అయ్యి సాకెట్ డ్యామేజ్ అయిన వాళ్ళకు ఆర్థరైటిస్ స్టేజ్లో రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది, హిప్ రిప్లేస్మెంట్. ఈ రోజు రేపుల్లో ఈ హిప్ రిప్లేస్మెంట్ కూడా వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఈ కండిషన్ జనరల్లీ యంగ్ పీపుల్లో వస్తుంది, బిట్వీన్ 20 to మేబీ 40-45. ఒకప్పుడు ఆ వయసు ఉన్న వాళ్ళకు రిప్లేస్మెంట్ చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే మళ్ళీ సెకండ్ సర్జరీ అవసరం ఉంటుంది 20-25 years తర్వాత. అందుకని ఆపరేషన్ చాలా ఆఫర్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు రేపుల్లో హిప్ రీప్లేస్మెంట్ అనేది వెరీ సక్సెస్ఫుల్. స్పెషల్లీ సెరామిక్, డెల్టా సెరామిక్ హెడ్ పెట్టి
హై మాలిక్యులర్ క్రాస్ లింక్ పాలీ అంటాము. ఆ ప్లాస్టిక్ కప్పు పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే దీని సర్వైవల్ మేబీ 20-25 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే రివిజన్ అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్లో 30-40 ఇయర్స్లో చేసినప్పుడు వాళ్ళు 60-70కి వచ్చినప్పుడు రివిజన్ సర్జరీ అవసరం ఉంటుంది. ఆ రివిజన్ సర్జరీ కూడా ఈరోజు రేపు చాలా వరకు సక్సెస్ఫుల్. ఆ ఎక్విప్మెంటు, ఎక్స్పర్టీసు, టెక్నాలజీ అవైలబుల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సక్సెస్ రేట్ ఎక్కువైంది. అందుకని ఎవరికైతే ఈ సివియర్ ఆర్థరైటిస్ ఉందో ప్రాబబ్లీ మీరు సఫర్ కానవసరం లేదు. ఎక్స్రేలో సివియర్ ఆర్థరైటిస్ ఫైండింగ్స్ ఉంటే ఈ టోటల్ హిప్ రీప్లేస్ చేయించుకోవడం అనేది మంచి ఆప్షన్. ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ వర్క్ చేసుకోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ చేసుకోవచ్చు. అంటే డ్రైవింగు, సింపుల్ జాగింగు, ఈరోజు రేపులో చేసి జాయింట్స్ ప్రాబబ్లీ క్రాస్ లెగ్డ్ కొంతవరకు కింద కూర్చోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. కానీ ఈ ఆస్టియో నెక్రోసిస్ ఆర్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఇంపార్టెంట్ కండిషను. ఇనిషియల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరికైతే గ్రాయిన్ పెయిన్ ఉంటుందో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం వల్ల మనకు దీని డయాగ్నోసిస్ చాలా ఈజీగా చేయడానికి వీలవుతుంది.